అయితే ఏమవుతారు వాళ్ళు? ప్రభువులు నవ్వారు. నాతో రా, భయపడకు, ఈ వస్త్రం కప్పుకో అన్నారు. ఒక వస్త్రం ఇచ్చారు. శ్రీ గోపాలానంద గారు సూక్ష్మ శరీరంతో ప్రభువుల వెంట వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ రక్తం శ్లేష్మాలతో నిండిన దుర్గంధం వస్తున్న పెద్ద నది వచ్చింది. ఎందరో ఆ నదిలో పడి ఈడుతూ వెళుతున్నారు. వారు అక్కడికి దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు. అక్కడ వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా బాధతో కేకలు పెడుతున్నారు. అయితే శ్రీ గోపాలానంద గారు ప్రభువులు ఇచ్చిన వస్త్రాన్ని కప్పుకున్నారు కదా, ఆ వేడి ఆయనకి తగలటం లేదు. ఆ నదిని దాటి ఓ ప్రదేశానికి వెళ్ళారు. ఆ నదిని వైతరణి నది అంటారు. మరణించిన వాళ్ళు ఆ నది దాటి వెళ్ళాలి. ఆ వెళ్ళిన ప్రదేశంలో వికృత రూపంలో ఉన్న రాక్షసులు ఉన్నారు. స్త్రీలని పురుషుల్ని చిత్రహింసలు పెడుతున్నారు. ప్రభువు చెప్పారు, నాయనా, ధర్మాన్ని దాటి కామాంధులై సంచరించేవారు ఇటువంటి దుఃఖాలు అనుభవిస్తారు అని చెప్పి చూపించారు. నరకం అంటే ఏది? ఈ పరపురుష పరస్త్రీ సంబంధం కలిగినటువంటి వాళ్ళు నరకంలో పడేటువంటి వేదనలను ఆయనకు చూపించారు. అవి చూసిన వాడికి ఎవడికి కామావేశం కలుగుతుంది? పరపురుషుల వెంట పరస్త్రీల వెంట వెళ్ళగలుగుతారా? అవి వర్ణించడానికి కూడా వీలు కానంత భయంకర దృశ్యాలు. గోపాలానంద గారు భయంతో వణికిపోయారు. శరీరం అంతా చెమటలు పట్టేస్తున్నాయి. ప్రభువులు అక్కడి నుంచి శ్రీ గోపాలానంద గారిని మరో ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాతావరణం చాలా హాయిగా ఉంది. ప్రభువులు అక్కడ సరోవరంలో స్నానం చేయమన్నారు. ఆ సరోవరంలో స్నానం చేసిన తర్వాత శ్రీ గోపాలానంద గారికి శరీరంలో కలిగిన వణుకు తగ్గింది. మామూలు స్థితికి వచ్చారు. అప్పుడు శ్రీ గోపాలానంద గారు ప్రభువుతో అన్నారు, ప్రభు, మీ దయ వలన కామవాంఛలకు పూర్తిగా దూరమయ్యాను. కానీ మీ శరణంలోకి రాకముందు కామవాసనలు నాకు ఉన్నాయి కదా, నా గతి ఏమిటి అని అడిగారు. అప్పుడు ప్రభువు చెప్పారు, నాయనా, నీకు ఇటువంటి దుర్గతి ఎన్నటికీ కలగదు. నీ కామవాసనలు ఫలితంగా కలిగిన పాపాలు నా వల్ల పూర్తిగా భస్మం అయిపోయాయి అని చెప్పారు. చూసారా? ఇటువంటి మహాప్రభువుల యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే పాపాలు భస్మం అవుతాయి. అప్పుడు గొప్ప సాధన. ఆ సాధనలో సమాధిలోకి వెళ్ళడం, సమాధిలో మనసులో ఉండే మాలిన్యాన్ని కడగబడడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఏం తెలిసింది మనకి? స్త్రీ పురుషులు ఈ మోహావేశంతో ప్రవర్తించినట్లయితే, అంటే పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం కలిగి ఉంటే వైతరణి అనేది దాటాలి, అక్కడ దుఃఖాలు పొందాలి, ఆ తర్వాత ఎన్నో హింసలు పొందాలి అనే విషయం తెలిసింది. ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఎలా శక్యం? అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాగలమా? మరో జన్మ ఎత్తితే కానీ ఇక్కడికి రాలేదు. మరో జన్మ ఎత్తితే మళ్ళీ అవేం గుర్తుండవు. చూసారా? కనుక ఈ మహాపురుషుని యొక్క జీవితం ద్వారా మనకి ఈ విషయం తెలిసిందనమాట.